అయ్యా, ఏ ప్రజల చెంతకైతే మీరు ఓట్ల కోసం వచ్చి వాళ్ళ పాదాలను మొక్కి వాళ్ళకు దండలు పెట్టి వాళ్ళ గుడిసెలోకి వచ్చి వాళ్ళ ఓట్లు కావాలని చెప్పి అడిగినటువంటి వ్యక్తులు మీరు నాయకులుగా మారి, ఎమ్మెల్యేలుగా మారి, మినిస్టర్గా మారి ఏ సమాజం అయితే మీకు ఓట్లేసి గెలిపించిందో ఆ సమాజం యొక్క రక్షణని చూసుకోవాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయి ఈరోజు ఈశ్వరమ్మని భారతదేశంలోనే విప్లవాత్మకమైన భావజాలం కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాక్షాత్తు మరి ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే ఒక స్త్రీని 10 రోజులు ఇంట్లో బంధించి నరకయాతన చేసి వాడు 10 రోజులు ఇంట్లో బంధించుకున్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో, ఇక్కడ న్యాయ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో.